అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఒక పెద్ద రిలీఫ్ దొరికింది. ఎందుకంటే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిజంగానే రాంగోపాల్ వర్మకి ఉపశమనం దక్కినట్టేనా? ఆయన మీడియాతో కూడా ఈరోజు మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు నమస్కారం. రాంగోపాల్ వర్మ గారికి ఒక రిలీఫ్ దొరికినట్టేనా? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. అరెస్ట్ అన్నారు, నోటీసులు ఇస్తానికి పోలీసులు వచ్చారు, గోళ్ళ కంటించిపోయారు, ఇవన్నీ నడిచినాయి. ఫైనల్గా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఆయనకి రిలీఫ్ అనేది చెప్తున్నారు. నిజమేనా? రిలీఫ్ అనేటువంటిది వచ్చింది. అయితే ఫైనల్ జడ్జిమెంట్ అయితే కాదు. సో కోర్టును కొద్ది రోజుల పాటు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, 9వ తేదీ వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేటువంటిది ఇచ్చింది. అది ఒక ఉపశమనంగానే భావించాలి. రాఘవ అరెస్ట్ అయిపోయాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, పారిపోయాడు, కోయంబత్తూరు వెళ్ళాడు, ఎవరో హీరో ఆశ్రయం ఇచ్చాడు, అక్కడున్నాడు, ఇక్కడ మంచం కింద దాక్కున్నాడు అంటూ ఇలాంటి కథనాలు అయితే మీడియాలో. ఇప్పుడు ఆయన ఎక్కడ మంచం కింద దాక్కోలేదు, వణికిపోలేదు, మాట్లాడారు కదా. ఏం చెప్పారు ఇప్పుడు వర్మ గారు? చాలా హుషారుగా ఉన్నాడు. తను ఒకటే చెప్తున్నాడు, తను ఎందుకు చేశారో పోలీసులు వచ్చారు, వాళ్ళు ఇచ్చేసారు తప్ప పోలీసులు నా ఇంట్లోకి వచ్చింది కానీ నన్ను ఇచ్చేసింది కానీ ప్రశ్నించింది కానీ ఏం లేదు. వాళ్ళు అంతకుముందు 19వ తారీఖున అటెండ్ కామన్నారు, నేను కొద్ది రోజులు టైం కావాలన్నాను, తర్వాత వాళ్ళు వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు తప్ప దే హ్యావ్ నాట్ కమ్ విత్ అన్ ఇంటెన్షన్ టు అరెస్ట్ మీ ఓకే అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ కేసుల విషయంలో ఇప్పుడు చాలా చోట్ల ఒక 9 చోట్ల ఫైల్ అయినాయి కేసులు, ఇంకొక 5-6 చోట్ల కూడా ఉన్నాయని చెప్పని అంటున్నారు. మార్ఫింగ్, లీడర్స్ పైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, వెక్కిరించడం, విమర్శించడం, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల సెక్షన్స్ కింద బుక్ చేశారు. ఆ కేసులు ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి ఉన్నాడు రాంగోపాల్ వర్మ గారు. చాలా చాలా స్ట్రాంగ్ మైండ్గా ఉన్నాడు తను. ఎందుకంటే తను చెప్పిన విధానం కానీ ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం కానీ చూస్తే, నేను సటరికల్గా, తన ఉద్దేశం ఏంటంటే నేను సటైరికల్గా వేసాను. సటైర్ అనేటువంటి సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. ఆ రోజున ఎంతరందరూ ఇంటర్నేషనల్ కార్టూనిస్టులు కానీ వీళ్ళు కానీ వేసేటప్పుడు సటైర్ అనేటువంటిది ఎప్పుడూ ఒక వ్యక్తిని ఇది చేసేటువంటిది, కార్నర్ చేసేటువంటిది, ఒక వ్యంగ్యంగా ఒక దాడి చేసేటువంటిది. అలాంటి వ్యంగ్యమైనటువంటి దాడి చేసేటువంటి హక్కు ఒక సటరికల్గా ఒక మీడియా పర్సన్గా కానీ, ఒక ఫిల్మ్ మేకర్గా కానీ, ఒక పర్సన్ ఇన్ ద సొసైటీగా కానీ ఐ హ్యావ్ ఎ వెరీ రైట్. అవే చేశాను తప్ప నేను హద్దులు మీరు ఏమీ చేయలేదు, విత్ ఇన్ ద బౌండ్స్ ఆఫ్ ద లా ఓన్లీ నేను చేశాననేటువంటిది అతను చెప్తుంది. సార్, ఇదే మాట పోలీసుల ముందర హాజరై చెప్పు ఉండాల్సింది కదా, ఎందుకంటే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అది బికాస్ ఆఫ్ మై వర్క్ బిజీ, నేను రాలేకపోయాను అన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు నన్నేం ప్రశ్నించలేదు, నా ఇంట్లోకి కూడా రాలేదు, నన్నేం అడగలేదు, నేను ఢిల్లీలోనే ఉన్నాను. వాళ్ళు వచ్చారు, నోటీసులు అంటే చెల్లారు. కాకపోతే వాళ్ళు వస్తా మీడియాను, వాళ్ళతో పాటు మీడియా వచ్చింది. ఆ మీడియా కూడా కొంత సెలెక్టెడ్ మీడియా అంటూ మీడియా పేర్లు చెప్తూ అసలు ప్రెస్ మీట్ అడ్రస్ చేయటమే మీడియా శత్రువులందరికీ స్వాగతం అన్నట్టుగా చెప్పాడు. మీడియా శత్రువులు అని చెప్పేసి నేను వెంటనే అబ్జెక్షన్ ఎవరా అంటే నేను సరదాగా అన్నాను. అన్న తర్వాత మీడియా అనేటువంటిది తన స్టోరీ తను అల్లుకుంది. తను ఒక సినిమా తీసింది నా మీద, నేను సినిమాలు తీస్తుంటాను, నా మీద మీడియా సినిమా తీసింది అంతే తప్ప అసలు నేను పారిపోవటం కానీ అక్కడ ఉన్నానని చెప్పి అక్కడ ఇక్కడ ఉన్నాను అనేటువంటిది నిజం కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా ఫోన్. అదే ఆ ప్రశ్న కూడా, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు అడుగుతుందంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే పోలీసులు వచ్చారో అందరూ ఫోన్లు చేసి ఏంటి అని చంపుతుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను అంతే తప్ప పోలీసులకు భయపడి నేను వచ్చారు కాబట్టి పోలీసులు నేను ఎదురుపడిన ఉన్నట్టుగా ఆల్మోస్ట్ నేను ఢిల్లీలో ఉన్నాను, వాళ్ళు బయట ఉన్నారు. అదే జరిగింది. పోలీసులకి 20 నిమిషాల్లో వచ్చేసారు పోలీసులు. దాంతో పాటు మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఎలా జరిగింది అది? కాబట్టి పోలీసులు మీడియా లెవెల్ కలిసే వచ్చారు తప్ప మీడియాకు ముందే. అన్ని ఇన్సిడెంట్స్ లో జరిగేదే కదా. పోలీసులు వెళ్ళారంటే ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్ తో అటాచ్ అయ్యి అంటే విత్ ఇన్ నో టైం అలాంగ్ విత్ ద పోలీసులతో పాటు మీడియా కూడా వచ్చిందంటే చాలా సందర్భాల్లో జరుగుతుంది. దాన్ని పెద్ద క్రైమ్ గా చూసేంత అదేం లేదు. బట్ నేనేమి ఎక్కడికి పారిపోలేదు, ఐఎమ్ వెరీ మచ్ అవైలబుల్ అని చెప్పాడు. అయితే తన మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఏంటంటే, మిగతా వాళ్ళు ఈ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడి చాలా దారుణమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడినటువంటి అబోరుగడ్డ అనిల్ కానీ, వర్ర రవీంద్ర కానీ, శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, వాళ్ళు వాడిన లాంగ్వేజ్ అయితే వాడలేదు. ఒక మేకర్గా ఉన్నటువంటి ఫ్రీడంలో ఒక సటరికల్ కామెంట్ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది, దానికి రిటార్ట్ ఇచ్చే హక్కు ఎవరి మీద ఉంది. నేను ఎలా అయితే సటైర్లు పెట్టి నా మీద సటైర్లు అంతకు మించి 10 పెడుతున్నారు, మరి వాటి మీద నేను కేసులు పెట్టుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? కాబట్టి దట్ ఈస్ మై వ్యూ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను సరదాగా ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఆ రోజున వ్యూహం సినిమా సెన్సార్ కోరల్లో ఇరుక్కున్నప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేశారు, ఎలా వ్యూహం బయటపడింది అంటే దావూద్ ఇబ్రాహిం హెల్ప్ చేశారని చెప్పారు మీరు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు మీకు అని చెప్పి కూడా అడిగితే దానికి ఏదో చిన్న దాటవే సమానం నవ్వి ఊరుకున్నాడు. అంటే ఇంత కసి లేదు
వీళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి కామెంట్స్ లాంటివి, ఇప్పుడు అమ్మాయి షర్మిల మీద శ్రీరెడ్డి అనే అమ్మాయి చేసినటువంటి దారుణమైనటువంటి కామెంట్స్, ఎందుకు పోసాని కృష్ణమురళి కానీ బోరుగడ్డ అనిల్ కానీ వీళ్ళు మాట్లాడిన తాలూకా ఫిల్తీ లాంగ్వేజ్, బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి అసలు స్థాయి లేదు. సో వాళ్ళు ఎలాంటి లేఖి భాష మాట్లాడినా నడిచిపోవచ్చు. కానీ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఒక స్థాయి ఉంది. వాళ్ళు కొంచెం హుందాగా గౌరవంగా మాట్లాడారు. ఆ పరిధి దాటి వాళ్ళు మాట్లాడారు. ఆ కోణంలో రాంగోపాల్ వర్మను చూడాల్సిన అవసరం లేదు. ఆ సానుభూతి అయితే పబ్లిక్ లో కూడా ఉంది. ఆ సాఫ్ట్ కార్నర్ అయితే పబ్లిక్ లో కూడా ఉంది. అతనే బూతులు గీతులు ఏం మాట్లాడలేదు కదా. సటైర్ చేయటం అనేటువంటిది ఎప్పటికైనా ఎవరికైనా ఉండేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో అది మతిమీరిన స్థాయికి అయితే కూడా పోయిందేం లేదు. కాబట్టి ఆ సాఫ్ట్ కార్నరే ఈ రోజున ఇంకోటి చట్టంలో కూడాను ఇతను అంత లాంగ్వేజ్ వాడాడు కాబట్టి దీని మీద ఏ సెక్షన్ ప్రకారం అతన్ని ఇచ్చేస్తారు అనేటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి ఆ వెసులుబాటుని చూసుకొని ఇప్పుడు కోర్టు 9వ తారీఖు వరకు వెసులుబాటు ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ సోమవారాన్ని కేసు విచారణ ఏదో ఉంది అని చెప్పని అంటున్నారు. అప్పుడు రాంగోపాల్ వర్మ గారిని కూడా అటెండ్ అవ్వమని చెప్పని అన్నారని ఒక సమాచారం వస్తుంది. పోలీసులు ఈ లోపు విచారణకు పిలిస్తే, అరెస్ట్ అనేది పక్కన పెడితే విచారణకు పిలవచ్చుగా. అప్పుడు నేను వెళ్తారా? విచారణ పిలవచ్చు, వెళ్తాడు. లేకపోతే మళ్ళీ ఇలాగే నాకు బిజీగా ఉన్నాను. నేను ప్రస్తుతం 6 సినిమాలు ఆయన అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఓకే, దాదాపు 2 సినిమాలు ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. ఇంకా 4 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు తను యాజ్ ఏ డైరెక్టర్ అండ్ ఫిలిం మేకర్. ఓకే, కాబట్టి అదే ఏం సినిమాలు అన్నీ ఏమన్నా అవి కూడా ఇంకా పొలిటికల్ అయితే చేయను అన్నాడు. పొలిటికల్గా ఎందుకు చేయరు మీరు? పొలిటికల్ సినిమాలు చేయనని చెప్పేసి కూడా మీరు అనౌన్స్ చేశారు. ఎందుకు చేయరు అని అంటేను పొలిటికల్ సినిమాలు చేయటం అంత ఫిట్ ఇన్ కాదనేటువంటిది నాకు అర్థమైంది. అంతే తప్ప భయపడి కాదు. అవి వాటిని అంత ఇదిగా నేను ప్రజెంట్ చేయలేకపోయాను కాబట్టి నేను వాటిని చేయలేన్నా తప్ప ఎదుగు భయపడు లేకపోతే ఇంకేదో జరుగుతుంది అనేటువంటి దీంతో కాదు. ఐఎమ్ నాట్ గుడ్ అట్ మేకింగ్ సచ్ ఫిలిమ్స్ అని చెప్పాడు. ఓకే, అట్లాగే ఈ మీడియా మీద మాత్రం మీడియాలో కూడా పర్టికులర్గా ఎప్పుడూ కూడా రాంగోపాల్ వర్మ మీడియా పరంగా ఓపెన్గా కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి మాట్లాడటం అనేటువంటి జరగలేదు. వీళ్ళని మీడియా శత్రువులకంటూ సంబోధిస్తూ, వాళ్ళు మీడియా శత్రువులు మిత్రులు ఎవరు? మీడియా మిత్రులు అని కదా అంటారు యాక్చువల్గా. మీడియా శత్రువులకి స్వాగతం అన్నట్టుగా మాట్లాడారు. వీళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. నేను వ్యక్తిగతంగా తర్వాత 1-to-1లో అడిగినప్పుడు కూడా మీడియా వాళ్ళ మీద కోర్స్ ఐ విల్ సీ ద పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ లీగల్లీ ఆన్ దీస్ మీడియా హౌసెస్ అనేటువంటిది తను అంటే పర్టికులర్గా మిగతా మీడియా వాళ్ళు అందరూ మీడియా వాళ్ళు చేశారు, సోషల్ మీడియా కూడా చేసింది. పర్టికులర్గా ఈ 3 మీడియాలు చాలా హై లెవెల్లో నా మీద ఏదో ఒక వెంజియన్స్ రూపంలో చేసినట్టుగా చేశారు అనేటువంటిది తన అభియోగం. రైట్. అది ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే అటెండ్ అవ్వచ్చు. మిగతా లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని యథావిధిగా జరిగాయి. మొదటి నుంచి చెప్తున్నా, ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. లాలో ఎలాంటి ఇది ఉన్నా సరే నేను లాని ఒబే చేస్తాను. అలాగే లాలో ఉన్నటువంటి ఫ్లాజెస్ కానీ లాలో ఉన్నటువంటి వెసులుబాట్లను నేను యూజ్ చేసుకుని చేస్తాను తప్ప అబౌవ్ ద లా నేనేమి చేయను అనేటువంటి విషయం స్పష్టంగా చెప్తూ వస్తాను. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రాంగోపాల్ వర్మ మీడియా ముందరకు వచ్చి మాట్లాడారు, తన మనసులో మాట చెప్పారు. కావాలని కొంతమంది దురుద్దేశపూరితంగా తన పైన ప్రచారం చేశారంటున్నారు. అలానే కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం ఆయన ప్రస్తుతానికి అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోయినా విచారణకు పిలిస్తే మాత్రం అటెండ్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. ఆయన విచారణకి అటెండ్ అవ్వాలా లేదా? చిన్న ఇంటర్ప్రిటేషన్ మధ్యలో మాట్లాడుతూ ఇది కూడా అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పినటువంటి పేర్లు వీళ్ళందరూ కూడాను మొత్తం క్షమాపణలు చెప్పి సారీలు చెప్పి మమ్మల్ని ఇచ్చేశారు, క్షమించండి అని చెప్పేసి వేడుకున్నారు కదా. మీరు కూడా అలాంటిది ఏమైనా చేస్తారంటే నా లైఫ్లో చేయను ఆ పని మాత్రం. నేను పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డి వీళ్ళందరూ లెటర్లు రాసి మమ్మల్ని క్షమించండి, మేము ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాం, రాజకీయాలకు వెళ్ళాం, ఎవరిని తిట్టాం, ఎవరిని ఏమనం అని చెప్పారు కదా. మీరులో కూడా అలాంటి ఇదేమైనా ఉందంటే ఆ పని నేను ఎప్పుడూ చేయను, నేనేం చేసిందా అనేటువంటిది ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ అనేటువంటిది. ఇంకా పొలిటికల్ సినిమాలు తీనన్నప్పుడు ఇంకా ఇష్యూ రాకపోవచ్చు, ఆ ఇష్యూ రాకపోవచ్చు. అంటే పొలిటికల్ సినిమాల విషయంలోనే కదా, పెట్టే పోస్టుల విషయంలో అడిగాడు. బట్ నేను దాని గురించి రాజకీయాల్లో నేను ఎప్పుడూ లేను, అప్పుడు లేను, ఇప్పుడు లేను, ఫిల్మ్ మేకర్గానే ఉన్నాను నేను అనేటువంటి సెన్స్లో తను సమాధానం చెప్పడం. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రాంగోపాల్ వర్మ తన మనసులో మాటలను మీడియాతో పంచుకున్నారు. కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం ఇమీడియట్గా ఆయనకి పెద్దగా అరెస్ట్ అయ్యేంత ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులు విచారణకు పిలిస్తే మాత్రం ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయించుకుంటారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.